హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇది వచ్చేసి షైన్ బండి గురించి బైక్ తీసుకొని ఒక వీడియో చేయడం జరిగింది. అలాగే దాని యొక్క మైలేజ్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. నేను నెక్స్ట్ వీడియో చేద్దామనే ప్లాన్లో ఉన్నప్పుడే నాకు అనుకోని ఒక సంఘటన జరగడం జరిగింది. అదే యాక్సిడెంట్ అయింది. మన బండికి యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. దానికోసం ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి కూడా ఒక 1 వీక్ దాటిపోయింది. దాని తర్వాత ఈ వీడియో చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఏమైందంటే ఫ్రెండ్స్, నేను రోడ్ పైన నుంచి వెళ్తున్నప్పుడు ఒక పర్సన్ వచ్చేసి రోడ్ ఎక్కాలి. యాక్చువల్గా బైక్, తను కూడా బైకే. రోడ్ ఎక్కాల్సిన టైంలో తను అక్కడెక్కడ చూసుకోకుండా మనం ఇలా వెళ్తుంటే మనకు సైడ్ నుంచి వచ్చి డాష్ అవ్వడం జరిగింది. దానికోసం అని చెప్పి డ్యామేజ్ అయింది. తన దగ్గర బైకే. మనకు పర్సన్ వచ్చేసి ఎక్కడ యాక్సిడెంట్ చేయడం జరిగింది అంటే ఈ బంపర్ ఏదైతే ఉందో ఈ బంపర్ కొట్టడం జరిగింది. తన యొక్క ముందు పై వచ్చేసి మనకు బంపర్ తాగడం జరిగింది. బంపర్ నుంచి మనకు ఇక్కడ ఇంజన్ బాక్స్కి, నెక్స్ట్ గేర్ రాడ్కి, మనకు గేర్ షిఫ్టింగ్కి, నెక్స్ట్ ఇక్కడ మన ఫుడ్ రెస్ట్ ఉంటాయి. ఫుడ్ రెస్ట్కి యాక్చువల్ ఏమైందంటే ఇక్కడ తగిలింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వస్తే ఇది మొత్తం ఇలా వీ షేప్కి వచ్చేసింది. ఇది ఏదైతే ఉందో ఇది ఇరిగిపోయింది, మొత్తం కంప్లీట్గా ఇరిగిపోయింది. బై గాడ్ గ్రేస్ నా కాళ్ళని ఇక్కడ నుంచి స్కిప్ చేశాను. ఇంత ఇరిగింది అంటే నా కాళ్ళు ఉంటే ఇక దాని సంగతి వేరే అయిపోయేది. బట్ ఏదో దేవుని దయ వల్ల ఇదైతే తప్పించుకున్నాను. కానీ ఈ పొజిషన్లో నాకు అంత స్పీడ్లో కొట్టడం వల్ల నేను ఎగ్జాక్ట్గా అపోజిట్ అడ్డం పడడం జరిగింది. దీంట్లో మనకు జరిగిన డ్యామేజ్ ఏంటి అంటే ఇది మొత్తం పోయింది, ప్లస్ ఇదొకటి పోయింది, ప్లస్ మనకు ఇక్కడ చూడొచ్చు ఇది బంపర్ అయితే ఉందో మొత్తం అయితే వంగిపోయింది. ఇక్కడ వంగిపోయింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ సేమ్ ఎగ్జాక్ట్గా ఇదే పొజిషన్లో మనకు డ్యామేజ్ అవ్వడం జరిగింది. కాబట్టి ఈ పార్ట్లు మాత్రమే మనకు ఇక్కడ మనది. అంతేకాకుండా మనకు కాలు పెట్టుకునేది ఫుట్ రెస్ట్ ఏదైతే ఉందో మీకోసం ఇది ఇట్నే పెట్టినాను చూపించడానికి. ఇది ఇరిగిపోయింది ఫ్రెండ్స్. అతను కొట్టే స్పీడ్లో ఇది ఇరిగిపోయింది. అయితే ఇక్కడ యాక్సిడెంట్ అయితే కొట్టిపోయింది. ఇదైతే ఇది. నెక్స్ట్ మనకు ఆ పర్సన్ ఇక్కడ కొట్టడం వల్ల ఆపోజిట్లో పడిపోయినా. సో అక్కడ ఏమేమి డ్యామేజ్లు ఉన్నాయంటే మనం పడగానే ఫ్రెండ్స్ నాకు బండి ఇలా పడింది, కింద రోడ్ పైన ఇలా కింద పడింది. దానికోసం అని చెప్పి ఇక్కడ డోమ్ ఏదైతే ఉందో ఇదైతే ఖచ్చితంగా డ్యామేజ్ అయిపోయింది. అంతేకాకుండా ఇక్కడ చూడొచ్చు మనకు ఇది పగిలిపోయింది. ఇక్కడ పగిలిపోయింది, ఇక్కడ పగిలిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ బ్రేక్ సెన్సార్స్ ఇవి, ఇక్కడ కూడా ఒక వైర్ డ్యామేజ్ అయింది. ఏదైతే బ్రేక్ ఉందో ఇది ఇందులో వంగిపోయింది కంప్లీట్గా. ఇరిగిపోలేదు బట్ వంగిపోయింది ఇది మాత్రం. నెక్స్ట్ చూడొచ్చు మనకు ఈ బంపర్ అక్కడ వెళ్ళిపోయింది. కాబట్టి ఈ సైలెన్సర్ ఏదైతే ఉందో అది మనకు స్టార్టింగ్లో వచ్చినప్పుడు నాకు కొంచెం కింద నుండి ఉండే, కానీ బండి కింద పడ్డప్పుడు ఆ ఎండింగ్లో ఏదైతే ఉందో వెయిట్ ఉంది కాబట్టి ఇది లోపలికి వెళ్ళిపోయింది. ఇలా ఇంత దగ్గర అయితే ఉండదు, మనకు కొంచెం డిస్టెన్స్ ఉంటుంది, బట్ ఇది అలా వెళ్ళిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ కొంచెం గీతలు పడడం జరిగింది. నెక్స్ట్ ఇది మన ఏదైతే ఉందో ఇది కూడా కొంచెం డ్యామేజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మన బండి జరిగిన డ్యామేజ్. దీనికోసం అని చెప్పేసి నేను బండిని షోరూమ్ తీసుకోవడం జరిగింది. ఏ డ్యామేజ్ ఉందంటే ఖచ్చితంగా ఇది ఏదైతే డ్యామేజ్ అయిందో దీనివల్ల 2 పార్ట్లు వేయాలని చెప్పారు. నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్స్ వేసుకోవాలి. ఈ వీడియో ఎస్పెషల్ ఏంటంటే బండికి ఒకళ్ళు యాక్సిడెంట్ అయితే, ఎందుకంటే నాకు వితిన్ ఒక 6 months లోపలనే యాక్సిడెంట్ అయింది కాబట్టి ఇప్పుడు నేను మేజర్ యాక్సిడెంట్ కూడా కాదు, మైనర్. యాక్చువల్ నాకు ఈ పడడం వల్ల ఏమేమి దెబ్బలు తగిలినాయి ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ హ్యాండ్కి అయితే నాకు బాగా ఇంజూర్ అయింది ఫ్రెండ్స్, చాలా ఇంజూర్ అయింది. 2 హ్యాండ్స్ కూడా ఇంజూర్ అవ్వడం జరిగింది. బట్ నాకు జిన్ ప్యాంట్ ఉండడం వల్ల కొంచెం లెగ్స్ కొంచెం సేఫ్ అయ్యాయి. అంతేకాకుండా మనకు ఇక్కడైతే కాలు పెట్టుకుని ఉందో ఫుడ్ రెస్ట్, ఆ టైంలో కాల్ చేయడం వల్ల చాలా సేఫ్ అయ్యానని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దీని యొక్క ఇన్సూరెన్స్ ఏదైతే మనకు ఫుల్ టైం ఇన్సూరెన్స్ ఉంటాయి కాబట్టి మన ఇన్సూరెన్స్ క్లెయిమింగ్ ప్రాసెస్ అనేది మీకు చెప్పాలనుకుంటున్నాను. కొత్త బండి ఇన్సూరెన్స్ ఎలా చేయాలి అని చెప్పేసి నేను ఇప్పుడు నెక్స్ట్ చెప్తాను ఫ్రెండ్స్. నేను మెయిన్గా ఇందులో మనకు ఎంత పర్సంటేజ్ అనేది ఇన్సూరెన్స్ రావడం జరుగుతుంది, మనకు ఏ పార్ట్కి ఎంత పర్సెంటేజ్ వస్తుంది అంటే ఫ్రెండ్స్, మనకి ఎంత కొత్త బండి అయినప్పుడు కూడా 100% అనేది ఇన్సూరెన్స్ వాళ్ళు మొత్తం పే చేయరు ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన హ్యాండ్ నుంచి కొంత అమౌంట్ అనేది కట్టడం జరుగుతుంది. ఇందులో కూడా నేను అడిగినప్పుడు ఏం చెప్పారంటే ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్కలాగా వస్తుంది అని చెప్పారు. ఫైబర్కి ఒక రేట్ వస్తుంది మనకు పర్సంటేజ్, నెక్స్ట్ మెటల్కి ఒక పర్సంటేజ్ వస్తుంది, నెక్స్ట్ మనకు కొన్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, బంపర్ లాంటివి, అలాంటి వాటికి రావు అని చెప్పారు. నిజానికి ఇది వస్తుందా లేదా అని చెప్పి నేను కనుక్కోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనకు యాక్సిడెంట్ అయింది అని చెప్పాం కాబట్టి యాక్సిడెంట్ అయితే మనకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలా, ఫైల్ చేసిన ఇన్సూరెన్స్ వస్తుందా, ఫైల్ చేసిన కాపీ నెంబర్ వాళ్ళకి ఇవ్వాలి ఇన్సూరెన్స్ రావాలంటే, లేదంటే అవసరం లేదా, ఇదాన్ని కూడా అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కొన్నిసార్లు మన బైక్ మన ఫ్రెండ్స్ తీసుకెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అవుతుంది, లేదంటే మన రిలేటివ్ తీసుకొచ్చినప్పుడు యాక్సిడెంట్ అవుతుంది. అలాంటి కేసెస్లో మనం ఏం చేయాలి, ఇంకో మనం ఇన్సూరెన్స్కి వచ్చినప్పుడు ఓల్డ్ డ్యామేజ్ కూడా చెప్పనీకి వస్తుంది. ఓల్డ్ డ్యామేజ్ మనం ఉంటే చేస్తాం. ఎన్ని రోజుల వరకు మనకు బైక్ అనేది యాక్సిడెంట్ అయిన తర్వాత మన దగ్గరనే పెట్టుకుంటే ఇన్సూరెన్స్ అనేది రాదు, ఎన్ని రోజుల లోపు మనకు బండి షోరూమ్కి ఇస్తే ఇన్సూరెన్స్ వస్తుంది అని ఇలాంటి డీటెయిల్స్ అన్ని నేను మీకు అడిగి ఖచ్చితంగా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్
అండ్ లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.